భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం లేదా సంఘ్ పరివార్ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని గతంలో కానీ ఇప్పటికి కూడా ప్రశ్నిస్తున్న పాయింట్ ఏంటంటే 2014లో రాష్ట్ర విభజన అయ్యాక 2 ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ 2 ప్రభుత్వాలు ఏం చేయలేదు. మనం ఈ 2 ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయం మేము. చంద్రబాబు ఇట్లా మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా మోసం చేశాడు. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కాబట్టి బీజేపీకి అధికారం ఇవ్వండి, బాగు చేసి చూపెడతాం అని కదా అడగాల్సింది. కానీ మీరు ఒక ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు అన్నటువంటిది పార్టీ మీటింగుల్లో కూడా వచ్చిన చర్చ. కానీ అది పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే పురంధేశ్వర్ గారు ఇప్పటిదాకా టచ్ అయింది. చంద్రబాబు గారికి రోజు సునీత కేసు కావాలి, వివేక కేసు కావాలి, సునీత వ్యవహారం కావాలి. కానీ పురంధేశ్వర్ గారు బావగారి మాటల్ని తను తీసుకురావడం అన్నటువంటిది. మరిదవుతారా బావ అవుతారా, వయసు రీత్యా అయితే బావ అవుతారు అనుకుంటా, మామూలుగా బంధన రీత్యా అయితే మరిదవుతారు, చెల్లెలు భర్త కాబట్టి. అయితే తండ్రి హత్య కేసులో చెల్లెలు సునీతకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం సేవ చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ ప్రశ్నించారు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్యపై సునీత ఎంతగా ఆవేదన చెందారు ఇటీవల చూసాం. ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చాక ప్రజలపై 12 లక్షల కోట్ల అప్పుల భారం మోపారు. రాష్ట్రం తాకట్టుకి ఏది అనర్హం కాదన్నట్టు ప్రతిదీ తాకట్టు పెడుతున్నారు. సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాకట్టు పెట్టి 350 కోట్లు పొందారు. అదేమని ప్రశ్నిస్తే మీ జేబులో డబ్బులు ఇవ్వలేదు కదా అని ఆ పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు. ఈ 3 కూడా పచ్చిబూతే కదా. 12 లక్షల కోట్లు లేవని నిర్మలా సీతారామన్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏకంగా పార్లమెంట్లోనే చెప్పింది, రిజర్వ్ బ్యాంకు చెప్పింది 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారన్నట్టు. కార్పొరేషన్స్ ఇంకో 1 లక్ష కోట్లు అన్నది. మొత్తం 5.5 లక్షల కోట్లకి 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అంటున్నటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంటే అదే ముక్క పురంధేశ్వర్ నోట వచ్చింది. మరొక వైపును చూస్తే సునీత కేసు వ్యవహారం, వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి సునీత స్టేట్మెంట్ని అంటే అది రోజు బాబు మాట్లాడుతున్నారు, అది ఇప్పుడు పురంధేశ్వరి నోట వచ్చింది. మరోవైపున హెచ్డిఎఫ్సి బ్యాంకే స్వయంగా మా దగ్గర ఎవడు తాకట్టు పెట్టలేదు, మేమేది డబ్బులు లేదంటే పెట్టేశారని నిన్న ఈనాడు జ్యోతిలో మొన్న వచ్చింది. దాన్ని ఖండించింది హెచ్డిఎఫ్సి మొన్ననే. నిన్న ఈనాడు జ్యోతి రాయలేదు, సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు అది. కానీ అయినా సరే 350 కోట్లకి తనఖా పెట్టారు. ఇంకోటి తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు అన్నటువంటి దానికి అది అసలు సెక్రటేరియట్ అవన్నీ కట్టించిందే తనఖా పెట్టి కదా, ప్రజలందరి తలకాయలు తనఖా పెట్టి కదా. అయినా అది లేదు. ఓవరాల్గా బావబాటలో చిన్నమ్మ ప్రయాణం సాగుతోంది.